ఈరోజు వివేకానంద గారి జయంతి. ఆయన మన భారతదేశానికి వినలేని సేవ చేసాడు. ఆయన 1963లో పుట్టి కలకత్తాలోని వాళ్ళ జన్మం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఒక లాయర్ ఉండేది, లాయర్గా పని చేసేది. సార్ ఎంతో మన దేశానికి అప్పట్లో వేరే మతాల వాళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళు అందరూ మేమే పెద్ద అని చెప్పి వ్యవహరించే వాళ్ళప్పుడు వివేకానందుడు దేశమంతా పర్యటన చేసి మన భారతదేశం యొక్క ప్రతిజ్ఞ వీళ్ళు ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి అప్పుడు బాగా ఎంతో కృషి చేసి మన విదేశాల పర్యటనకు వెళ్ళడం జరిగింది. అప్పుడు మన భారతదేశం నుంచి వెళ్ళడానికి ఎవరు ఎంతో మన రాజులు అందరూ పెద్ద ఎత్తున హెల్ప్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు చికాగోలో పెద్ద బహిరంగ సభ ఉండేది. అందరూ చేస్తున్నామని చెప్పి మన ఇండియా నుంచి మన వివేకానంద స్వామి గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మీటింగ్ ఏదైతే ఉందో ఒక 3 నెలలు పెండింగ్ వేసేటప్పుడు ఈ నెల కాదు ఇంకా 3 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్ అయితే అంటే అప్పుడు వివేకానంద స్వామి అక్కడ ఉండి చికాగోలో అక్కడ మామూలుగా వేరే అక్కడ తిరుగుతూ ఉంటే వేరే వాళ్ళందరూ ఆయనని హేళన చేసేవాళ్ళు. ఆయన కాషాయం డ్రెస్ వేసుకున్నాడు, ఇది ఏ విధంగా ఉన్నారని చెప్పి హేళన చేసి మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఆయన చెప్పేది, మా భారతదేశంలో ఇది ఎవరైతే తెలివిగల్లోళ్ళు ఉంటారో వాళ్ళకే ఇట్లాంటి కాషాయం డ్రెస్ ఉంటుంది. మీ దగ్గర ఒక టైలర్ కుట్టించిన డ్రెస్ మీ దగ్గర ఫారెన్లో మీరు వాడతారు కాబట్టి దాని వాల్యూ మీకు తెలియదు. మా భారతదేశం యొక్క చరిత్ర ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అక్కడ చికాగోలో చెప్పడం జరిగింది. ఆ చికాగోలో ఒక బహిరంగ సభలో పెద్ద మీటింగ్లో అందరూ మాట్లాడేటప్పుడు మన వివేకానంద స్వామి మాట్లాడేటప్పుడు చెప్పాడు, ఈరోజు మన భారతదేశం యొక్క గొప్పతనము 1000 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతూ ఒక కులాలకు అతీతంగా అన్ని కులాలు ఒక దగ్గర ఉండి ఏ విధంగా అయితే మా భారతదేశం ఉందో ఆ విధంగా ఉండాలని, ఏ కులాలను కించపరచలేదు, అన్ని కులాలు ఒకటే, అర్థం ఒకటే, మన భారతీయులందరం ఒకటే అని చెప్పి చాటు చెప్పాడు. అప్పుడు అక్కడ 4000 మంది ఉన్నవాళ్ళు అక్కడ అందరూ స్పీచ్ ఇస్తూ అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడుతుంటే అప్పుడు నా అన్నదమ్ములు అక్క చెల్లెలని చెప్పి మన తెలుగులో ప్రసంగం చేస్తే అక్కడ ఉన్న 4000 మంది 2 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ అతన్ని ఎంతో గౌరవంగా చేస్తే అప్పుడు చికాగో పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ దేశమంతా అదే ఫస్ట్ మీటింగు భారతదేశంలో మన భారతదేశం నుంచి వెళ్ళి మన సార్ వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్లో కానీ అంత జనాలలో కానీ వచ్చిన తర్వాత యూఎస్ఏ వాళ్ళు కానీ వీళ్ళందరూ భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు మన వివేకానంద స్వామి వాసు అంటూ వాళ్ళు ఉన్నారా అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఇలా మన భారతదేశానికి ఇప్పుడు ఏదైతే మన మోదీ గారు వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారో అంతకుముందు మన దేశంలో ఒక దేవునిలాగా మనకు ఈ వివేకానంద స్వామి వచ్చి ఎంతో సేవ చేశాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి శిష్యరకం తీసుకుంటే వాళ్ళు శిష్యరకంలో ఒక 2 నెలల తర్వాత రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత మొత్తము రామకృష్ణ పరమహంస మిషన్స్ అని చెప్పి ఈరోజు మన భారతదేశమే కాకుండా వేరే దేశాలలో పెద్ద ఎత్తున అది నిర్మించి ఇలా మన భారతదేశాన్ని ఎవరన్నా పిల్లలు చదువుకోవడానికి దానికి ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి భారతదేశంలో మన వివేకానంద స్వామి రాసిన బుక్కులు ఒక్కసారి చదువుకుంటే ఇది కష్టము అనే లెక్క లేకుండా వాళ్ళు బుక్కులను చదివేవాళ్ళు ఒక గ్రంథాలయంలో. అప్పుడు ఒక్కసారి వివేకానంద గారు పైన లైన్ కింద లైన్ చదివితే ఈ లైన్ మొత్తము ఒక లైబ్రరీ వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు ఈరోజు బుక్ తీసుకెళ్తున్నావు మళ్ళీ రేపు చేస్తున్నావు, ఏంది నువ్వు బుక్కులు తీసుకెళ్ళి మళ్ళీ మాయిబాగ్ రిటర్న్ ఎట్లా ఇస్తున్నావు అంటే నేను ఎప్పుడైతే ఇన్ని బుక్కులు తీసుకెళ్ళానో ఆ బుక్కులలో మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి నేను చెప్తానంటే వాళ్ళు ఆ మేడం అడిగింది మీరు పలానా దాంట్లో చెప్పండి అంటే చెప్తే ఆమె అప్పుడు అనుకుంది ఏంది ఇంత కంప్యూటర్ కన్నా ఎక్కువ మైండ్ ఈరోజు మీద ఉంది, మీలాంటి వాళ్ళు మేము ఫస్ట్ టైం చూడడము భారతదేశంలో అని చెప్పి మన భారతదేశానికి మంచి పేరు వచ్చింది. అట్లాంటి మన వివేకానంద స్వామి పుట్టిన దేశం అనేది ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని గౌరవించి భారతదేశాన్ని కీర్తిపరచలు ఈరోజు నిలబడ్డాయంటే అట్లాంటి వివేకానంద స్వాముల వారు రామకృష్ణ పరమహంస వాళ్ళు వీళ్ళ వల్లనే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అందరికీ.